ఇక్కడ అరటి వేసినట్టున్నారు. ఇది చూడండి, ఇది ఒక అద్భుతమైన మల్టీ లేయర్ వెజిటబుల్ గార్డెన్ డిజైన్ చేసాం మేము. ఇది ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే ఒక 20 సెంట్లో కానీ 15 సెంట్లో కానీ దీన్ని వేసుకుంటే 10 ఫ్యామిలీలు సరిపోతుంది దీంట్లో వచ్చే కూరగాయలు. అవునండి. చుట్టూ ఇలా నెట్ కడతాము. నెట్ కట్టినప్పుడు ఏ పురుగు కూడా కానీ 6 అడుగుల కన్నా ఎక్కువ ఎక్కలేదు హాని చేసే పురుగు. అందుకని చుట్టూ మెష్ ఉంటుంది. ఇది చూడండి, లోపల ఎదురులతో డిజైన్ చేసాం దీన్ని. చూడండి, ఎదురులు టమాటాలు పండించాం. 2 లైన్ టమాటా, 2 లైన్ వంక, 2 లైన్లు బ్రింజ్, ఇలాంటివన్నీ వేసుకుంటాము. తీగ జాతివన్నీ వేసాము. తీగ జాతివన్నీ అయిపోయాయి, అంటే హార్వెస్ట్ చేసాము. ఇది చూడండి, దేశీ బెండ ఎంత బాగుంది. దేశీ బెండ కొయ్యకండి. ఎర్రగా ఉన్నాయి. దేశీ వాలి బెండ ఇది. అంతేనా? ఎర్రగానే ఉంటాయా? ఇంకా టమాటాలు అసలు చూడండి ఎంత బాగున్నాయో. పచ్చి టమాటాలు పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేశారా? ఇది చూడండి, చాలా మంది టమాటాలు ఎట్లా కొడుతుంటారు విపరీతమైన మందులు. చూడండి ఎంత బాగున్నాయి. అవును, మందు వాసన ఎక్కడా కూడా రావట్లేదు. కొడితే ఆ వాసన వచ్చేస్తాయి. యాక్చువల్ గా కషాయాలన్నీ కుట్టుకుంటాము, నీట్ గా పండించుకుంటాము. ఇది వచ్చి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ అండి. నేను వేసుకునేది పత్తి వెదురులు ఉంటాయి. వెదురుకి తీగ జాతాలు ఇస్తాం. ఇది చూడండి, ఇవన్నీ క్రీపర్స్ గింజలు వేస్తే ఇవంతా పైన ఇట్లా అలతాయి, ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ లిమిట్ లైట్ షాడో ఇస్తుంది క్రాప్ కి. పర్వాలేదండి, ఆ ఎండ సరిపోతుందా మొక్కకి? ఆకులంతా మళ్ళీ రాలి భూమి సారవంతం అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏమి ఆనపకాయ వేసారా? సొరకాయ, కాకరకాయ. ఆనపకాయ అంటే కాదు, సొరకాయ. ఆనపకాయ అంటాం. ప్రతి ఒక్క తీగ జాతి గింజలు 2 నాటుతాం ఇక్కడ చెట్టుకి. ప్రతి వెదురుకు నాటుతాం. ఇది వచ్చి ఎకో ఫ్రెండ్లీ డిజైన్. ఇది 5 అడుగులకి 6 అడుగులు డిస్టెన్స్ పెట్టుకుని వెదురు నాటిస్తాము. పైన కమ్మి కడతాము, చుట్టూ మెష్ కడతాము. దీంట్లో ఏమవుతుందంటే ఫార్మర్ కి చుట్టూ మెష్ ఉండడం వల్ల చాలా పురుగుల బెడ తగ్గుతుంది. ఇలా తీగ కమ్మి కట్టుకున్న దానికి పైన క్రీపర్స్ పైకి వెళ్ళిపోతాయి. ఎదురు ఒక 5 ఏళ్ళు పోయినా భూమిలో కలిసిపోతుంది నేచురల్ గా. అంతవరకు ఇలా కింద బెడ్స్ ఉంటాయి. బెడ్స్ పైన ఒక బెడ్ పైన టమాటా, వ్యవసాయం చేస్తారు. 5 లేయర్ మోడల్ ఫార్మింగ్, వెజిటబుల్ ఫార్మింగ్. ఇవన్నీ ఎందుకు కట్ చేయలేదండి, వదిలేసారు ఇలాగే? అదే అవి తీయాలండి, మన ఫాస్ట్ పెరిగాయి కదా. ఇక్కడ చూడండి, వంగ వేసాము. ఎంత రుచిగా ఉంటాయి, నాణ్యంగా ఉంటాయి కూరగాయలు. సో మీకు అంటే మీరు విత్తనాలు ఎవరైనా అడిగినా కూడా ఇస్తారా సార్? ఇస్తున్నామండి. అవునా? ఫస్ట్ రైతు కాపాడుకోవాల్సింది దేశీ విత్తనం. మట్టిని కాపాడుకోవాలి. ఫస్ట్ రైతు మట్టిని కాపాడుకోవాలా, విత్తనం కాపాడుకోవాలా. మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకుంటే పంట నాణ్యంగా ఉంటది. చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఏ విత్తనం అంటే విత్తనం నాటేసి. ముఖ్యంగా దేశీ వరి వంగడాలని, దేశీ ఇలా విత్తనాలనే మేము రిఫర్ చేస్తున్నాం ఎవరికి కూడా. కానీ బయట నేను ఈ మధ్య మెంతుకూరను తోటకూర విత్తనాలు కొన్నాను సార్. కొంటే ఇన్ని ప్యాకెట్ విత్తనాలు వేసి 2 మొక్కలు వచ్చాయి. అంటే విత్తనాలు క్వాలిటీ లేకపోవడమే. అంతేనా? అసలు నేనే ఇంత బాధ పెడితే పంట వేసేవాళ్ళ పరిస్థితి ఏంటంటే కదా. ఆలోచించండి, మీరు ఇంటి దగ్గర వేసుకొని మీరు బాధ పెడితే రైతులు 1/2 ఎకరం విత్తనాలు తీసుకోవాలి. మాది ఉంది అపార్ట్మెంట్ లో చిన్న కుండీలో వేసుకోవడానికి, దానికి అంత బాధ పడిపోయాను నేను. చాలా ద్రోహం అండి. విత్తనాలని మాత్రం రిలేటివ్ చేసి దాన్ని రైతులకు అమ్మినారంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి పెద్ద శిక్ష వేయాలి. నిజం. ఏంటి నేచురల్ ఫార్మింగ్ లోనే టమాటా ఇంతలా అవుతుంది. ఈ సైజ్ ఉంది చూసారా టమాటా? అది ఓన్లీ మందు వేస్తేనే అవుతుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు. నిజం సార్, చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత బాగుంటాయి, తినడానికి ఎంత బాగుంటాయి, నాణ్యంగా ఉంటాయి, ఎక్కువ నిల్వ ఉంటాయి. ఇప్పుడు చెట్టు మీదే మీరు పండేంత వరకు వెయిట్ చేస్తారు? లేదండి, కోసి తర్వాత పండుతాయి. అసలు మామూలు స్ట్రాంగ్ లేరు ఆయన. ఆయనే సూపర్ స్ట్రాంగ్ ఉన్నారు. పెద్దయినా మీరు ఏం తింటారు? అన్నమే. రాగి పిండి వేసి మొదలు చేసి తింటాము. అది తింటే ఆరోగ్యం ఉంటుంది, కష్టపడతాము. చూసారా? తింటే ఏమొస్తుంది? నేను ఆయన కూడా పిండి వేసి తినుంటా, ఒట్టి గింజలు తినబడతాను అంటాను. శక్తి వస్తుంది. సూపర్, మామూలు స్ట్రాంగ్ లేరు ఆయన. ఇది చూడండి, బీరకాయ. ఇది వచ్చి దేశీ వాళ్ళది. దీన్ని అలాగే ఉంచుకునే సమయం ఇప్పుడు విత్తనాల కోసం అండి. దీన్ని తీసుకొని విత్తనాలు వాడతాను నెక్స్ట్. అలాగే ప్రతి రైతు తన పండించి దాంట్లో విత్తనాలు సేకరించుకోవాలా. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక విత్తనం తీసి మట్టిలో పెడితే ఖచ్చితంగా వస్తాయి. నేను ఒక మొక్క తీసుకుంటాను. అయితే ఇక్కడ మన షూట్ అయిపోయి తీసుకుందాం. లోపలంతా చక్కగా ఎండిపోయి ఎంత బాగుందో అది. రైతులు అందరూ అది గ్రహించాలా. ప్రతి ఒక్కరు డిపెండ్ అయిపోతున్నారు సిస్టమ్ పైన. చూడండి లోపల అసలు ఎలా విత్తనాలు కొంటున్నారు, పెరుగు ముందు అన్ని అల్లికలా ఉంది సార్. ఓ మై గాడ్, ఇదేంటిది? అదేండి దేశీ వాలి బీరకాయ. ఇది బీరకాయ, నేతి బీరకాయ అంటారు కదా. అచ్చా, ఓకే. నేతి బీరకాయ బీరకాయ పువ్వు చూడండి అసలు ఎంత చక్కగా ఉందో. మంచి ఎల్లో.
ఈ దీని గుండె అందం అసలు దేనికి వస్తుంది సార్? అవునండి, చాలా మంది ఉమ్. కింద క్లీన్ గా ఉండాలి, పొలం క్లీన్ గా ఉండాలి, చలుపు తీసేది చెత్త దాని అది కాదు, పంట ఆ. క్లీన్ గా ఉండాలా, చెట్టు క్లీన్ గా ఉండాలా అని నేను ఆలోచిస్తాను. అవును అవును సిద్ధంగా దానికి క్లీన్ అంటే అది రసాయన మందులు పడకుండా ఉంటే దాన్ని క్లీన్ అంతే అంటాను. అంతే కరెక్ట్ సార్. అది మెంతి కూర. ఇంటికి సరిపోయేలాగా ఆహా, అంటే జస్ట్ మెంతులు వేస్తే వస్తాయా వస్తాయి సార్? వస్తాయి ఇలా ఇంటికి సరిపోయేలాగా అవన్నీ వేసుకుంటాం. ఇది పప్పాయ, ఆహా, అవి అరటి. దేశవాళీ, ఇది ఏలక్కి రకము అరటి. అరటి. అట్లా ఆహా. కొన్ని దేశవాళీ విత్తనాలు మా రైతులకు తీసుకొని వచ్చి నాటినటువంటి అరటి చెట్లు ఇన్ని ఉన్నాయి చూడండి. అవును. వీటికంతా సిద్ధంగానే మేము స్ప్రేలు కుట్టుకుంటూ ఆ. పండించుకుంటున్నాం. సార్ ఏ ఆవు సార్ ఇది? ఇది కాంగ్రెస్ ఆవు. ఆ? కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్. కాంగ్రెస్ కాదు, ఆ. కాంగ్రెస్. అదే కదా. హర్యానా బ్రీడ్. ఆహా, కొమ్ములు పెద్దగా ఉంటాయి. అవునవును, చాలా పెద్ద ఇంకా ఉన్నాయి మా బాబాయ్. దగ్గర పుంగనూరు ఉన్నాయి, రాతి ఉంది, ఆహా. ఒంగోలు ఉంది. ఏమేమి పెడతారు సార్ వీటికి ఫుడ్? మామూలు పచ్చిగడ్డి తింటాయి, మరిగడ్డి. ఈవినింగ్ కొంచెము గాని, ఎలాగ మేము శనగింజలు నూనె ఆడుతాం కదా, గాని పిండి అది వాడతాం. పెడతారు. ఆహా, మంచి నాణ్యమైన పాలు ఇస్తాయి మాకు. సో నైస్. నిన్న మీరు పెట్టిన పెరుగులోనే మాకు అర్థమైంది.